పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయన ఏ2 గడ కేసుల్లో ఉన్నాడు. ఆ పార్టీకి పిల్లర్ కూడా పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా కూడా ఆయన వ్యవహరించాడు. అయితే ఆయన ఏమంటారు, ప్రొఫెషనల్ పొలిటీషియన్ కాదు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్, మంచి చార్టెడ్ అకౌంటెంట్, ఒక రకమైన బ్యూరోక్రాట్ యాటిట్యూడ్. అక్కడి నుంచి ఆయన డైరెక్ట్ గా దేనికి వచ్చాడు, రాజకీయాల్లోకి వచ్చినాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఉన్నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో. వాళ్ళ కుటుంబానికి నమ్మకమైన ఆడిటర్ గానే ఉన్నాడు ఆయన. కాబట్టి వర్తమాన రాజకీయాల్లో వైసీపీలో 2 కోణాలు ఉంటాయి. ఆయన ఎవరికో భయపడి వెళ్ళాడని మాత్రం నేను అనుకోను. మరి ఏ కారణం తెలియడం ఇంకా 1-2 రోజుల్లో తేలుతుంది. అయితే వైసీపీలో చదవమంటారా? ఒక ట్వీట్ చేశారు, ఇప్పుడు మనం చూడొచ్చు. ఓకే, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు, వేరే పదవులో, ప్రయోజనాలు లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదు. ఇక ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరూ ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని. ఇది ట్వీట్ యొక్క సారాంశం. సార్, ఇక్కడ మీరు ఇది చదవగానే నాకు వచ్చిన ఒక అతిపెద్ద డౌట్. సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు పార్టీ కార్యకలాపాలకు సంబంధించి అటెండ్ కాకుండా ఉండడము, అక్కడ ఎక్కడో అడపాదడప ఒక చిన్న మాట మాట్లాడము, ఎక్కడో ఒక చిన్న ఇండికేషన్ వస్తుంది. అసలు ఎవ్వరు ఊహించని వార్త ఇది. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ విజయసాయి రెడ్డి గారి యొక్క ప్రాధాన్యత గత కొంతకాలంగా పార్టీలో తగ్గుతుంది అనేది మాత్రం కనపడతా ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, దాని కారణంగా ఆయన వెళ్ళిపోయాడని నేను అన్నాను. బట్ ఒక ప్రయారిటీ మాత్రం తగ్గింది. ఆయన ఇంతకాలం పాటు పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడు కాదు. ఆయన స్థానంలో సుబ్బారెడ్డి గారిని పార్లమెంటరీ పార్టీ నాయకుడు చేశారు. కాబట్టి ఆయన ప్రయారిటీ ఆడ తగ్గినట్టే కదా. అంటే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు సీనియర్ పార్లమెంట్ మెంబర్ ఏం కాదు, లోక్సభలో ఒకసారి ఉన్నాడు. కానీ ఈయన సీనియర్ ఆయన కన్నా. ఆయన సుబ్బారెడ్డి గారికి ఇచ్చారంటే ఆయన ప్రాధాన్యతలో కొంత తగ్గినట్టే కదా లెక్క. నెంబర్ 1. నెంబర్ 2, బయట వివాదాలు కొన్ని జరిగినాయి. ఇంకా చాలా మందిలో ఆయన కొంచెం అసంతృప్తిగా ఉన్నాడు అనే ప్రచారం కూడా జరిగింది. మూడో మాట ఏంటంటే, ఫస్ట్ ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పెట్టలేదు. మీకు గుర్తుంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పెట్టలేదు, ఫస్ట్ వేరే వాళ్ళని పెట్టారు. కానీ మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి అన్నారు. అంటే విజయసాయి రెడ్డి గారి ప్రయారిటీలో తేడా వచ్చింది, ప్రయారిటీ తగ్గింది అనే మాట మాత్రం గత 5-6 నెలలుగా ఓడిపోయిన తర్వాత రెగ్యులర్ గా మనం వింటున్నటువంటి వార్తలు. ఇట్లాంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారు ఇంతకాలం పాటు ఒక వెలిగి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీకి వెళ్తే ఉండగలడా లేదా అనే మెసేజ్ కూడా ఒకటి ఉంది. అయితే ఆయన ఇప్పుడు గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కలిసి మాట్లాడుకున్నప్పుడు, మీకు గుర్తుంటే వాళ్ళు చనిపోయినప్పుడు వెళ్ళి మాట్లాడిన సీన్లను చూసినప్పుడు ఏదో మాట్లాడుకున్నారని చెప్పేసి. కాబట్టి విజయసాయి రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు చేస్తారని ఈ దశలో నేను అనుకోను. బట్ విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోతారని అంచనాతో నేను లేను. కానీ బట్ ఆయన ప్రయారిటీ తగ్గుతా వచ్చిందనేది మాత్రం మనకు కనబడతా ఉంది. ఈ ఓడిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ కేటాయించులో కానీ, కోఆర్డినేషన్ కేటాయించులో కానీ, పార్లమెంటరీ పార్టీ లీడర్ని చేయడంలో కానీ ఆయన ప్రయారిటీ కొంత తగ్గుతూ వస్తా ఉంది. అంటే ఆయన ప్రయారిటీలో తేడా వచ్చింది అనేది మాత్రం వస్తుంది. ఇది కొంచెం ఇన్కన్వీనియన్స్ ఆయనకి అయి ఉండొచ్చు. అంటే తేడా వస్తుంది అనేది మాత్రం మనకు అర్థం అవుతుంది. ఆ తేడా ఇంత దూరం వెళ్తుందా లేదా అనేది మనం ఎవరు ఊహించలేదు. ఆయన ఇంత దూరం వెళ్ళాడు. అయితే ఆయన 2వ ప్రకటనలో కూడా చేశాడు. అదేంటంటే, నేను ఏ డబ్బు ఆశించా. ఒక చర్చ జరిగింది, వీళ్ళు రాజీనామా చేయించడం, మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఎవరు గెలుస్తారు? తెలుగుదేశం వాళ్ళు గెలుస్తారు. మనం జరిగింది కదా రాష్ట్రంలో, మూడు వీళ్ళు రాజీనామా చేస్తారు వైసీపీ వాళ్ళు. దాంట్లో 2 మళ్ళీ సీటు తెచ్చుకున్నారు, 1 మాత్రం కొత్త వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీలోకి ఉపయోగపడినట్టు అవుతుంది. దానికోసం నేను చేయలేదనేది ఆయన అర్థం చెప్పాడు. కానీ ఆయన ఎందుకోసం చేయని ఆ సీటు మాత్రం మళ్ళీ తెలుగుదేశంలో గెలుస్తారు. విజయసాయి రెడ్డి గారు ఏ రాజీనామా చేసినా మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఎవరు గెలుస్తారు? అక్కడ నిస్సందేహంగా ఎవరు గెలుస్తారు? ఇంకా బహుశా ఇంకా నాకు తెలిసి 4 years దాకా ఉంది అనుకుంటా. ఆయనకి మంచి టైం ఉంది. కాబట్టి ఎవరన్నా ఇంకొకరు తెలుగుదేశంలో పోతారు ఆ స్థానంలోకి. కాబట్టి ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం పోతాడని అనుకోను, ఇంకో పార్టీ పోతాడని అనుకోను.
ఆయన రాజీనామా వల్ల ఉపయోగపడేది మాత్రం ప్రైమరీగా తెలుగుదేశం పార్టీకి ఒక ఎంపీ సీటు పెరుగుతుంది. అంటే మన ఉద్దేశం ఏదైనా కావచ్చు, జరిగే పరిణామం మాత్రం అదే.